ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అన్నయ్య, వదిన ఎలా అయినా ఈ అవార్డు తీసుకోవాలి. ఇది మిస్ చేయొద్దు. అవును మిత్ర, నువ్వే ఎలాగోలా లక్ష్మికి నచ్చజెప్పాలి. లక్ష్మికి ఈ గౌరవం దక్కాలి. ఏం చేస్తున్నావు లక్ష్మి? వంట ప్రిపేర్ చేస్తున్నానండి. నీకు అంత పెద్ద అవార్డు వచ్చింది, నువ్వేమో ఒక సాధారణ హౌస్ వైఫ్లా బిహేవ్ చేస్తున్నావు. అవార్డు వస్తే నా పిల్లలకి నేను అమ్మని కాకుండా పోతానా? ఢిల్లీకి రాజైనా తండ్రికి కొడుకే కదా. నువ్వు ఇంట్లో పిల్లలకి తల్లివి కావచ్చు, కానీ బయట నందన్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి చైర్మన్వి. మన కంపెనీ కోసం నువ్వు ఎంతగానో కష్టపడ్డావు. ఆ కష్టానికి తగిన గుర్తింపుని కాదంటావా? ఎందుకు కాదన్నానో మీకు ఇందాకే చెప్పాను కదండి. నీ కారణాలు నాకు అనవసరం లక్ష్మి. నువ్వు ఆ అవార్డు తీసుకొని తీరాలి. నాకిష్టం లేదు అంటున్నాను కదండి. దానికి దీనికి సంబంధం ఏంటి లక్ష్మి? నాకిప్పుడున్న గౌరవం చాలండి. చాలదు లక్ష్మి, నువ్వు పడ్డ కష్టానికి నీకు ఎంతో దక్కాలి. దేశమంతా నీ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు నువ్విలా మాట్లాడడం మంచిది కాదు. మన ఇంట్లో జరుగుతున్న గొడవలు నాకు మంచిగా అనిపించడం లేదు. నా కుటుంబాన్ని ఒకటిగా ఉంచలేని నాకు ఆ అవార్డు తీసుకునే అర్హత లేదండి. మన ఫ్యామిలీ ఇంకా విడిపోలేదు, విడిపోదు కూడా. ఆస్తి పంపకాల గురించి ఆలోచిస్తూ అవార్డు వద్దనడం కరెక్ట్ కాదు లక్ష్మి. నువ్వు తీసుకుని తీరాల్సిందే. మీరు నన్ను బలవంతం పెట్టకండి. పెడతాను. ఇన్నాళ్ళు నిన్ను కష్టపెట్టాను, ఆ కష్టం నువ్వు తీసుకోలేదా? ఇప్పుడు అవార్డు తీసుకోమని బలవంత పెడుతున్నాను, తీసుకుని తీరాల్సిందే. అది కాదు మిత్రగా. నువ్వు ఇంకేం మాట్లాడకు. కంపెనీ కోసం మా డాడ్ ఎంతో కష్టపడ్డారు. ఆయనకెప్పుడు ఇలాంటి అవార్డు రాలేదు. నేను కష్టపడ్డాను, నాకు కూడా రాలేదు. ఇప్పుడు నీకొచ్చింది. ఇది మన ఫ్యామిలీకి కంపెనీకి ప్రౌడ్ మూమెంట్ లక్ష్మి. ఈ గౌరవం నీకు దక్కి తీరాలి. నేను చెప్పేది వినండి మిత్రగారు. లక్ష్మి, నేను నీ భర్తని. భర్త మాట భార్య వినాలి అంటారు. నీ భర్తగా ఆర్డర్ వేస్తున్నాను. భార్యగా నా మాట విని నువ్వు ఆ అవార్డు తీసుకుంటున్నావు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.